నేను సింహాన్ని అడవిలో వదులుతో ఏం జరుగుతుందో తెలుసా? అడవి నాదవుతుంది. ఈ డైలాగ్ థియేటర్‌లో పడినప్పుడు కేవలం స్క్రీన్ మీద కాదు, హాల్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకుల్లో కూడా ఒక పూనకం మొదలైంది. అవును, 'అఖండ 2' థియేటర్‌లో తాండవం చేస్తుంది. బాలయ్య నట విశ్వరూపం చూసి అభిమానులు ఊగిపోతున్నారు. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక మాట బలంగా వినిపిస్తుంది. అదేంటి అంటే, ఇది లాజిక్ లేని సినిమా, ఇది సూపర్ హీరో కథ అని. కానీ నిజంగా దర్శకుడు లాజిక్ మిస్ చేశాడా? లేదా మనమే ఒక అత్యంత కీలకమైన క్లారిటీని గమనించలేకపోయామా? దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో ఒక విషయం ముందే మీకు చెప్తున్నాను. ఏంటంటే, ఈ వీడియో మధ్యలో వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమా మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. అదేంటి అనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు నరేష్ టీఎఫ్ ఛానల్. నేను మీ నరేష్. అఖండ పాత్రను చూసినప్పుడు ఒక విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అతను భయపడడు, అలసిపోడు, ఒంటరిగా వందల మందిని ఎదుర్కొంటాడు. సాధారణ మనిషి ఇలా ఉండగలడా? అందుకే ట్రోలింగ్ మొదలైంది. కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. భారతీయ కథనాల్లో శక్తి అనేది ఎప్పుడు కూడా కండబలం కాదు, అది కేవలం ఆత్మబలం. అఖండ పాత్ర ఎక్కడ కూడా తనను తాను సూపర్ హీరోగా ప్రకటించుకోడు. అతను తన శక్తి గురించి గొప్పగా చెప్పుకోడు. అతను నడిచే మార్గం ఒక్కటే, అదే ధర్మ మార్గం. ఇక్కడే దర్శకుడు మనకి ఒక చిన్న క్లూ ఇస్తాడు. అదే రామాయణంలోని బల అతిబల విద్యల యొక్క ప్రస్తావన. అది కేవలం డైలాగ్ కోసం కాదు, అదే ఈ పాత్రకు మూలం. మనం ముందుగా రామాయణంలోకి వెళ్దాం. మనం రామాయణంలోకి వెళ్ళినట్టయితే వాల్మీకి రామాయణం బాలకాండ. విశ్వామిత్ర మహర్షి యజ్ఞరక్షణ కోసం రామలక్ష్మణుని తీసుకెళ్లే సందర్భం అది. సరయు నది దక్షిణ తీరానికి చేరుకున్న వెంటనే విశ్వామిత్రుడు రాముణ్ణి మధురంగా పిలుస్తాడు. రామా, ఆలస్యం చేయకు, ఆచమనం చేసి ఈ విద్యలను గ్రహించు అని. అక్కడ విశ్వామిత్రుడు నేర్పింది బల అతిబల అనే 2 విద్యలు. ఇవి ఆయుధాలు కాదు, యుద్ధ మంత్రాలు కావు. ఇవి శరీరాన్ని మనస్సును సిద్ధం చేసే విద్యలు. విశ్వామిత్రుడు స్పష్టంగా చెప్తాడు, ఈ విద్యలు గ్రహించినటువంటి రాముడికి ఆకలుండదు, దాహం ఉండదు, అలసట ఉండదు. నిద్రలో ఉన్నా సరే రాక్షసులు హాని చేయలేరు. మధ్యలో చెప్తానన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అదేంటి అంటే, ఇక్కడే చాలా మందికి అర్థం కాని విషయం వస్తుంది. బల అతిబల విద్యలంటే మంత్రాలు చదివితే శక్తులు వచ్చేస్తాయని కాదు. వాల్మీకి ఒక మాట చాలా స్పష్టంగా చెప్తాడు, బల అతిబలలు సర్వజ్ఞానానికి మాతృకులు అని. అంటే ఇవి అన్ని విద్యలకు మూలం. బల అనే విద్య శరీరాన్ని బలపరుస్తుంది, అతిబల అనే విద్య మనస్సుని బలపరుస్తుంది. శరీరం బలంగా ఉంటే కష్టాన్ని తట్టుకోగలం, మనస్సు బలంగా ఉంటే భయం మనల్ని ఓడించలేదు. ఈ 2 కలిసినప్పుడు మనిషి అజేయుడవుతాడు. ఇది యుద్ధం కోసం కాదు, ఇది వనవాసం కోసం, ఇది ధర్మం తప్పకుండా నడవడం కోసం. ఇదే రాముడి అసలు శక్తి. అటువంటి ఆ విద్యలు పొందిన తర్వాత రాముడి స్థితి ఎలా ఉంది అంటే, వాల్మీకి రాముణ్ణి ఎలా వర్ణిస్తాడో తెలుసా? శరత్కాల సూర్యుడిలా వెలిగిపోయాడు. అంటే బయటకు కనిపించే బలం కాదు, లోపలి స్థిరత్వం. వనవాసంలో కష్టాలొచ్చినా రాముడు కృంగిపోలేదు. సీతాన్వేషణలు బాధలు వచ్చినా సరే ధర్మం వదలలేదు. అతని శక్తి ఆయుధాల్లో కాదు, అతని శక్తి అతని ఆత్మలో ఉంది. ఇప్పుడు మరలా అఖండ 2 విషయానికి వస్తే, ఇప్పుడు అఖండ పాత్రను గనక గమనించినట్టయితే అతనికి ఆకలి లేదు, అతనికి భయం లేదు. అతను ఒక్కడే, అంటే అతను ఒంటరిగా నిలబడగలడు. ఇది లాజిక్ లేకపోవడం కాదు, ఇది రామాయణం లాజిక్. దర్శకుడు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే, అఖండ శక్తి అంటే సాధన ప్లస్ నియమం ప్లస్ ధర్మనిష్ట. అందుకే అఖండ పాత్ర సాధారణ మనిషిలా కనిపించదు, అందుకే అతను అసాధారణంగా కనిపిస్తాడు. నేను ధర్మాన్ని తప్పుదో పట్టిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అది నన్నే ఎదుర్కొంటుంది. ఈ డైలాగ్ అర్థం ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మస్థైర్యం. రాముడి దగ్గరున్న అదే బలం అఖండ దగ్గర కూడా ఉంది. ఇక ఫైనల్గా కన్క్లూజన్కి మనకు వచ్చేసినట్టయితే, అఖండ 2ను సూపర్ హీరో సినిమాగా చూస్తే లాజిక్ కనిపించదు. కానీ రామాయణ నేపథ్యంతో చూస్తే ప్రతి సన్నివేశం మనకు అర్థమవుతుంది. బల అతిబల విద్యలు రాముని ఎలా అజేయుని చేశాయో అదే భావనను అఖండ పాత్రలో చూపించారు. సూపర్ హీరో కాదు, సాధన చేసిన ధర్మయోధుడు.
ఇదే అఖండ 2 అసలు లాజిక్. చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మిస్ కాకూడదు అనుకుంటే ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే జై బాలయ్య అని కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.